ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వర్షిని యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, శుక్రవారం రోజు మా ఇంట్లో నేను పూజ ఎలా చేసుకున్నాను, అలాగే ఇడ్లీలు మెత్తగా దూదిలాగా రావాలంటే ఏ టిప్ పాటించాలి, అలాగే ఫ్రైడే రోజు మా ఇంట్లో నేను చేసుకున్న మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఏంటో మీకు చూపిస్తానండి. అలాగే ఆ రోజు ఈవినింగ్ మేము మూవీకి వెళ్ళాము. ఆ మూవీ ఏంటో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇదంతే నా ఫ్రైడే లాగ్ అండి. నేను చేసిన ఈ పూజా విధానం గానీ, అలాగే ఈ లాగ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. శుక్రవారం రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను. తర్వాత తలస్నానం చేసి పూజా మందిరంను శుభ్రం చేసి, పూజా మందిరంలోని దేవుడి ఫోటోలకి, విగ్రహాలని అందంగా అలంకరించానండి. ఇలా చూడండి. నా అలంకరణ కూడా మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుక్రవారం కాబట్టి ఇక్కడ శ్రీం అలాగే ఓంలను పువ్వులతో రాశాను. శుక్రవారం రోజు నిండుగా అలంకరిస్తేనే నాకు మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే తృప్తిగా కూడా ఉంటుంది. మనం మంచి మనసుతో, భక్తితో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందండి. పూజ చేసేవారు కూడా నిండుగా అలంకరించుకోవాలండి. అంటే నుదుటిన కుంకుమ, చేతి నిండా గాజులు, తలలో పువ్వులు, కాళ్ళకి పసుపు రాసుకొని నిండుగా అమ్మవారిలాగా రెడీ అయ్యి పూజ చేయాలండి. ఈరోజు శుక్రవారం కాబట్టి నేను కామాక్షి దీపము, పంచగవ్య దీపము వెలిగించాను. పంచగవ్య దీపం వెలిగిస్తే ఇంట్లో హోమం చేసినంత పుణ్యం కలుగుతుందండి. శుక్రవారం రోజు అమ్మవారి విగ్రహం ముందు ఒక రాగి లేదా ఇత్తడి పాత్రలో 11 లేదా 21 లేదా 51 ఇలా లక్ష్మీ గవ్వలను ఉంచాలి. ఇలా చేస్తే అమ్మవారు మన ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారండి. దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత మణిద్వీప వర్ణన, కనకదార స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ పూజ చేయాలండి. చదవడం రాకపోతే మనం పూజ చేసేటప్పుడు వింటూ అయినా పూజ చేయాలి. మణిద్వీప వర్ణనను శుక్రవారము, మంగళవారము వినినా లేదా చదివినా అమ్మవారి అనుగ్రహం కలిగి మీ కోరికలు నెరవేరుతాయండి. స్వంతింటి కల నెరవేరుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా చిక్కులు, చికాకులు తొలగిపోయి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వాలి. నేను శుక్రవారం రోజు మా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి. పూజ పూర్తయిన తర్వాత నేను టిఫిన్ చేశాను. ఈరోజు మా ఇంట్లో ఇడ్లీ అండి. అయితే ఇడ్లీలు మెత్తగా దూదిలాగా రావాలంటే ఎలాంటి టిప్ పాటించాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. చలికాలంలో ఇడ్లీ పిండి పులియదండి. మనం మిక్సీ పట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎండాకాలంలో పిండి పులిచి ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయండి. అయితే చలికాలంలో పిండి పులియనప్పుడు ఇడ్లీ పిండిలో కొద్దిగా సోడా గానీ, ఇనో పౌడర్‌ని గానీ వేసి 30 నిమిషాలు పక్కన పెట్టాలండి. తర్వాత మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడు ఇడ్లీలు చాలా మెత్తగా దూదిలాగా వస్తాయండి. ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. టిఫిన్ చేసిన తర్వాత నేను వంట ప్రిపేర్ చేశానండి. ఈరోజు మాకు లంచ్ వచ్చేసి రైస్ అండ్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి కలపాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి వేయండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది వేసుకుంటే. ఇష్టం లేని వారు వేయకుండా పర్వాలేదు, కానీ వేస్తే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం, పసుపు వేసి కలపాలి. తర్వాత అందులో బఠానీ వేసి కలపాలి. ఈ బఠానీని మంచిగా ఫ్రై చేయాలండి. బఠానీ త్వరగానే ఫ్రై అవుతుందండి. తర్వాత ఆలు, క్యాప్సికమ్ వేసి ఫ్రై చేయాలి. ఆలు, క్యాప్సికమ్ వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. ఆలు, క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత టమాటా వేసి కలపాలి. టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటే మాత్రం టమాటాలు తొందరగా మగ్గుతాయండి. కర్రీలో వాటర్ కూడా వస్తాయి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూడండి వాటర్ క్వాంటిటీ ఎలా వచ్చిందో.
క్యాప్సికమ్ ఆలు ఫ్రై అయిన తర్వాత ఇందులో టేస్ట్‌కి తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ మనం ఆల్రెడీ వేసాం కాబట్టి టేస్ట్‌కి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసి కారంని మంచిగా ఫ్రై అయ్యే వరకి ఉంచాలి. మనకు గ్రేవీ కావాలి అనుకుంటే ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ పోయాలి. కారం వేసిన వెంటనే వాటర్ పోస్తే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉండదండి. కారం వేసి ఒక 2 నిమిషాలైనా ఫ్రై చేయాలి కారంని. వాటర్ పోసిన తర్వాత ఇందులో 1½ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేయాలండి. ధనియా పౌడర్ వేసి బాగా ఉడికించుకోవాలి. గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, ప్లస్ మంచి టేస్టీగా కూడా వస్తుందండి. ఒక స్టవ్ మీద కర్రీ చేస్తుంటే ఇంకొక స్టవ్ మీద రైస్ పెట్టాను. రైస్ ఎప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో పెడతానండి. అప్పుడే నాకు అన్నం అనేది మెత్తగా కొంచెం పొడి పొడిగా ఉంటుంది, తినడానికి ఇష్టంగా తింటాను. సో మేము ఎప్పటి నుండో ప్రెషర్ కుక్కర్లోనే రైస్ పెట్టుకుంటున్నాము. ఇప్పుడు 2 వంటలు ఒకేసారి అయిపోతాయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. ఏ కర్రీలోనైనా కొత్తిమీర కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటాము, మనకెందుకో మంచి టేస్ట్ అనిపిస్తుంది. 2 నిమిషాలు అలానే ఉంచాలి. చూడండి ఫ్రెండ్స్, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయింది. మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత ఆ రోజు సాయంత్రం మూవీకి వెళ్ళామండి. ఇప్పుడు మేము మూవీకి బయలుదేరామండి. మా పాప, నేను, మా హస్బెండ్ ముగ్గురం కలిసి మూవీకి బయలుదేరుతున్నాము. చూడండి, మేము థియేటర్లోకి వెళ్ళినాక నేను మూవీ గురించి కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, మేము గుంటూరు కారము సినిమాకి వెళ్తున్నాం. మహేష్ బాబుడి. ನೀವು సినిమా చూస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి. నైస్ టు మీట్ యు సార్. ఏంది హడావిడి? మన పెద్దాయన 80వ పుట్టినరోజు సార్. యూనో ఫ్రెండ్స్, మీకు నా ఫ్రైడే వ్లాగ్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.